ఈ రోజు కోయట్ లో రంజాన్ డే 16 ఈ రోజు నా ఇఫ్తార్ ఎలా జరిగింది వీడియోలో చూసేద్దాం రండి. ఇది వచ్చేసి తలకాయ కూర. ఇంకా మాకు సార్ అయితే రీసెంట్ అయితే ఇచ్చాడు. తలకాయ ఫ్రై అయితే చేసుకొని ఇంకా వేడైతే చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు జ్యూస్ ఇంకా ఇఫ్తార్ అయితే కంపల్సరీ జ్యూస్ అయితే కావాలి. ఇది పండు జ్యూస్ ఇంకా ఇఫ్తార్ కు టైం కాగానే 2 రకాల షోర్బా అలాగే చికెన్ షేర్వా అయితే ఇచ్చింది. ఇంకా పనిచేసే కద్దాం అక్క. ఇది వచ్చేసి వైట్ రైస్ అయితే చేసుకున్నాం. దాంట్లోకి వచ్చి ఇంకా మనకు తలకాయ కూర అయితే చేసుకున్నాము. ఇంకా ఇఫ్తార్ కు టైం కాగానే మళ్ళీ వచ్చి రైస్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ రైస్ అయితే వేసుకుంటాము. దాంతో పాటు ఒక 3 ఖజురా పండ్లు అయితే ఇచ్చారు. మనకి ఇఫ్తార్ చేయాలంటే కంపల్సరీ ఖజురాతో అయితే మనం స్టార్ట్ చేస్తాం. ఇంకా టైం వచ్చి 10 నిమిషాలు అయితే ఉంది. ఇలా అయితే కూర్చున్నాం. మొత్తం కావాల్సిన ఐటమ్స్ అయితే పెట్టుకొని ఇంకా అక్క ఇచ్చిన రైస్ అలాగే మా దగ్గర ఉన్న రైస్ అయితే కలుపుకొని ఇంకా దాంట్లోకి తలకాయ కూర అయితే వేసుకున్నాం. ఇంకా ఇచ్చిన చికెన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మేమైతే అస్సలు తినలేము. ఇంకా రెక్క ఒక చోట ముక్క ఒకసారి అయితే ఉంటుంది. అందుకే మేము స్వయంగా మా రూమ్ లో అయితే చేసుకుంటాం. అల్హమ్దులిల్లా. ఇంకా ఈ రోజు వచ్చేసి 16 ఒక్క పొద్దు అయితే ఇలా అయితే జరిగింది. ఇంకా మేమైతే తలకాయ కూర వేసుకున్నాం కదా. దాంట్లోకి నాకైతే మెదూడు అంటే చాలా ఇష్టం. మెదూడు తలకాయ కూర పీకర్ కాకి అయితే లాగేసి ఇంకా లాస్ట్ కి జ్యూస్ అయితే సర్దు కొట్టుకున్నాను. ఇలా జరిగింది అల్హమ్దులిల్లా ఇఫ్తార్.